విద్యా ప్రవేశ్ డే 77 జీవీఎంసీపీఎస్ దుర్గాపురం. ఇంట్లో అమ్మ వంట చేసేటప్పుడు ఏం చేస్తుంది? అమ్మ వంట చేసేటప్పుడు ఏం చేస్తుంది? దీక్షిత నువ్వు చెప్పు. ఉల్లిపాయలు వేపుతున్నావా? ఉల్లిపాయలు వేపేసిన తర్వాత శ్రీజ చూడండి అలాగా వంకాయ కట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది? వంకాయ ముక్కలేమో కళాయిలో వేసి పసుపు, ఉప్పు, కారం, ఇంకేమి చేశారు అందరూ. ఓకే అమ్మా, మన ఇంట్లో ఎవరైనా కాళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు చేతులు సరిగా లేని వాళ్ళు స్కూల్లో కానీ ఎక్కడైనా మన ఇంట్లో కానీ ఎవరైనా లేనప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి సహాయం చేయాలి. ఏది హెల్ప్ చేయి. జీవన్కి కాలు బాగాలేదు, అందుకని ప్రసాద్ చేయి పట్టుకొని నడిపించి తీసుకెళ్తున్నాడు. ఏం చేశాడు ఇప్పుడు? ప్రసాద్ కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇంకేం సాయం చేయాలి? మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు గబగబాలు వేసి నడవలేరు కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంట్లో మన అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలు ఉంటారు కదా, అప్పుడు ఏం చేయాలి? మనం వాళ్ళకి హెల్ప్ అంటే ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయాలి? మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు అందించడం, అవి చెయ్యాలి. ఇప్పుడు జీవన్కి ఆకలేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు మన ఇంట్లో ఎవరైనా అలా ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? అన్నం తీసి పెడతాం. ఇంకా ఏమేమి ఇస్తాము? మంచినీళ్ళు ఇవ్వడం, అలాంటి హెల్ప్ చేయాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, నడవలేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి మనము ఇలాగా సహాయం చేయాలి. ఓకేనా? అర్థమైందా పిల్లలు?